సార్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. కోర్టులో ఎక్కువగా లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళే డైవర్స్కి అప్లై చేస్తున్నారని అంటూ ఉన్నారు. అది నిజమేనా? ఈ ట్రెండ్ దీంట్లో ఎంతవరకు మీరు ఎంత పర్సంటేజ్ చూసారు మీరు? నిజం చెప్పాలంటే పెళ్ళైన తర్వాత సంబంధాలు అనేవి ఎలా ఉన్నాయంటే ఈ రోజుల్లో, అంటే అందరు నన్ను నాకున్న అనుభవం ప్లస్ నేను చూస్తున్న సమాజాన్ని గురించి చెప్తున్నాను. ప్రజెంట్ సిచ్యువేషన్ లో మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలే మేడం. మీరు అవునన్నా కాదన్నా, అంటే ఎక్కువ శాతం అని నేను అన్ను, అంటే 100% అన్ను తప్పది. ఒక సందర్భంలో మేము చూసే కేసుల్లో ఇప్పుడు కట్నాలు అక్కడికి వస్తున్నాయి. ఇప్పుడు పెళ్లి చేసేటప్పుడు మీ వాళ్ళకి ఎంత, మా వాళ్ళకి ఎంత అక్కడికి వస్తుంది. మీరు అనేది మొత్తం దాంట్లో 80% ఇంటే ఉంది. నిజం చెప్పాలంటే మీకు నిజం చెప్తా, అసలు లవ్ మ్యారేజ్లో ఇప్పుడు డైవర్స్లు అవ్వట్లా. కరెక్ట్ మాట. ఇప్పుడు ఈ రోజు సంగతి చెప్తున్నా, ఈ 2026 ఇవాళ తారీఖు 23 అనుకుంటా. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ క్షణంలో లవ్ మ్యారేజ్లు ఎక్కడ డైవర్స్ లేవు. ఓకే సార్. ఎందుకు అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ లో ఉన్నప్పుడే వాళ్ళ బాధలు తెలిసిపోతాయి. ఆమె బలహీనతలు ఇతను తెలుస్తుంది, ఇతర బలహీనతలు తెలిసిపోతాయి. అవన్నీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టింగ్ అంతా అయిన తర్వాతే పెళ్లి చేసుకుంటున్నారు. చేసుకున్నప్పుడు ఆల్రెడీ తెలిసిన విషయమేగా. కాబట్టి లవ్ లో నాకు తెలిసి ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఫెయిల్ అవ్వట్లా. కాకపోతే ఇంకొక పాయింట్ చెప్తా, ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అంటే తల్లిదండ్రులు వచ్చి పొలాలు పెట్టడం కానీ, అవునండి, చుట్టుపక్కల వాళ్ళు వచ్చే అలాంటి ఫ్రెండ్స్, అదే ఏదైనా కానీ, నాకు అంత అనుభవం లేదు, మా పెళ్ళి 20 years అవుతుంది, అలాంటి అనుభవాలు కానీ. తర్వాత అంటే నాకు తెలిసింది చెప్తాను, లవ్ లో మీరంటే ఫ్రెండ్స్ కానీ ఈ థర్డ్ పర్సన్ వల్లే సోషల్ మీడియా ప్రభావం వల్ల ఈ అమ్మాయికి ఎవడో XYZ వాళ్ళు మెసేజ్ చేయటం వల్ల, అక్కడ ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవటం వల్ల, కొంచెం అనుమానాలు రేకెత్తించడం వల్ల, అనుమానాలు అపోహలు ఉండటం వల్ల, ప్లస్ ఈ దైనందిక జీవితంలో ఏమవుతుందంటే ఇద్దరు లవ్ చేసుకున్న అమ్మాయి అబ్బాయి షిఫ్ట్లు తేడా ఉంటాయి. ఈమెకి నైట్ షిఫ్ట్ ఉంటుంది, ఆయనకు డే షిఫ్ట్ ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు టైం స్పెండ్ చేయలేకపోవటం వల్ల, చెప్తున్నాను ఓపెన్, మానసిక ఒత్తిడి వల్ల, తర్వాత వీళ్ళు కలవటానికి ఇబ్బంది లేకపోవటం వల్ల, ఇంకా సరే కులము మతం ప్రాంతాలు కనుక డిఫరెంట్ అయితే అదొకటి ఇబ్బంది వల్ల అలా జరుగుతున్నాయి తప్ప ఏ నిజమైన ప్రేమికులు ఎవరు కూడా విడిపోరు. దట్ ఈస్ ట్రూ. మీరు అవునన్నా కాదన్నా. సో ఇది చూసారు కదా, గారే చెప్పారు. ఇంకేంటి ఒకటమ్మా, ప్రేమను ప్రేమిస్తుంది, ప్రేమను ప్రేమగా ప్రేమించిన ప్రేమచే ప్రేమించబడిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. దట్ ఈస్ ట్రూ. మళ్ళీ ఒకసారి చెప్పాను, అంతకుముందు విన్నా. ఎందుకు అంటే నిజమైన ప్రేమ ఎప్పుడు విడిపోదు. ఇంకోటి, నిజమైన ప్రేమ ఎదుటి వ్యక్తి యొక్క అంతాన్ని కోరుకోదు, ఎదుటి వ్యక్తి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. దట్ ఈస్ ట్రూ లవ్. ప్రేమనే కోరుకుంటుంది తప్ప కక్షనో కార్పణ్యానో కోరుకోదు. ఎదుటోడు చావాలని కోరుకోదు, సరే నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటుంది. సో నేను అదేమంటున్నా, ఇప్పుడున్న లవ్ మ్యారేజెస్ అయితే ఇక్కడ ఫెయిల్ అవ్వట్లా, నాకు తెలిసి డైవర్స్ లాగా పోవట్లా. ఒకవేళ పోయినా మా దాని దగ్గరికి వచ్చినప్పుడు ఏమయ్యా లవ్ చేసుకున్నారు, నీ గురించి ఆమె తెలుసు, ఆమె గురించి నీకు తెలుసు, ఇవన్నీ పుట్టుపూరతలు తెలుసు అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఒక 2 రోజులు 3 రోజులు గొడవ పెట్టుకుని తెల్లారి కలిసిపోతున్నారు. ఒక్కటి చెప్తా ఏనండి మీకు, రోజు గొడవ పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు విడిపోరు. దట్ ఈస్ ట్రూ. ఉదయం గొడవ పెట్టుకునే భార్యాభర్తలు సాయంత్రం కలిసిపోతారు, లేదా సాయంత్రం కలిసి గొడవ పెట్టుకునే భార్యాభర్తలు ఉదయం కలిసిపోతారు తప్ప వాళ్ళు ఎప్పుడు విడిపోరు. అలా మైండ్కి అదొక సరదా అంతే, గొడవలు పెట్టుకుంటూ అరుచుకుంటూ నాకు తెలిసి నేను చెప్తున్నాను. లవ్ మ్యారేజ్లో కానీ జనరల్ మ్యారేజ్లో కూడా, అంటే ఫస్ట్ కొంతమంది ఏంటంటే లవ్ కమ్ అరేంజ్ అయింది, కొంతమంది అరేంజ్ కమ్ లవ్ అవుతుంది, కొంతమంది అరేంజ్ మ్యారేజ్ చేసుకుని లవ్ చేసుకుని బోల్ ముందు ఉన్నారు. కానీ అంటే సార్ ఇప్పుడు డైలీ నార్మల్గా చిన్న చిన్న గొడవలు వేరే అండి, మామూలుగా చూసుకుంటే డైలీ వైఫ్ అండ్ హస్బెండ్ కి పీస్ ఉండదు. ఆ గొడవలు వేరు, మీరు వేరే కదా, దాన్ని నేను కంపేర్ చేయట్లేదు అండి. ఒక జనరల్గా ఏంటంటే జనరల్గా చిన్న చిన్నవి అవి జరుగుతుంటాయి, ప్రతి ఇంట్లో జరుగుతాయి. గొడవ పెట్టుకునే వాళ్ళు ఎవరో లేరు, అంటే ఆ గొడవల్లో అయినా కలిసిపోతారు, ఆ గొడవల మెంటాలిటీలో కలిసిపోతారు తప్ప మౌనంగా ఇద్దరు మౌన పోరాటం చేసుకుంటూ ఆమె మాట్లాడదు, ఆమె ఏమి మాట్లాడదు, పొరపాటున ఇతను నీ అమ్మ అన్నాడు అనుకోండి, అంటే ఏమనుకోవద్దు మీరు, మా చిన్నగా మాట్లాడు, పొరపాటు నీ అమ్మ సో అండ్ సో అని పదం అన్నాడు అనుకోండి, ఈ అమ్మాయి మౌనంగా ఉంది అంటే అది ఎప్పుడు బరస్ట్ అవుతుందని అర్థం. లేదు ఈ అబ్బాయి తిట్టినప్పుడు ఇది మౌనంగా ఉన్నాడు అంటే ఎప్పుడో బరస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ రోజు బరస్ట్ కాదు, అది నెలకో 2 నెలలకు ఒకేసారి పీక్ స్టేజ్కి వెళ్ళి బరస్ట్ అయిపోతుంది. అవును, కొన్ని ఉంటాయి వాళ్ళకి ఏంటంటే డైలీ గొడవలే ఉంటాయి, మళ్ళీ అడ్జస్ట్ అయ్యి అమ్మాయి ఉంటుంది, లేకపోతే అడ్జస్ట్ అయ్యి అబ్బాయి ఉంటారు. ఫైనల్గా వాళ్ళకు ఒక పీస్ కావాలనుకుంటారు, మాకు ప్రశాంతత కావాలి, మేము కంప్లీట్గా విడిపోవాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు. సో అది ఎక్కువగా మనము లవ్ మ్యారేజెస్లో చూస్తున్నామా, అరేంజ్ మ్యారేజెస్లో చూస్తున్నామా? అంటే నాకు తెలిసి ఈ రోజైతే నేను అరేంజ్ మ్యారేజ్ చూస్తున్నాను. అరేంజ్ మ్యారేజెస్ మీరు చెప్పేది టీ కప్లో తుఫాన్ అంటాం, టీ కప్లో తుఫాన్లు అవి ఏమి ఉండవు జనరల్గా. కానీ నాకు తెలిసి ఈ రోజు లవ్ మ్యారేజ్ తక్కువ ఫెయిల్ అవుతున్నాయి ఈ రోజులో. నేను ఇప్పుడు చెప్తున్నాను, 2026 గురించి మాట్లాడుతున్నాను. 4-5 years బ్యాక్ 10 years బ్యాక్ వేరే ఉండేది. కాకపోతే విడిపోవడానికి 2 కారణాలు. ఒకటి, ఒకరికొకరు టైం స్పెండ్ చేయించలేకపోవటం,
2 చెప్పుడు మాటలు వినటం, 3 ట్రాన్స్పరెన్సీగా కొన్ని సందర్భాల్లో ఉండకపోవటం, లేదా 4 వస్తే ఎకనామికల్ సిచ్యువేషన్లో డిఫరెంట్ రావటం. ఇవి తప్ప వేరేదైతే ఎవరు లవ్ మ్యారేజ్ ఎక్కడ విడిపోవట్లేదు. సార్ ఇప్పుడు ఇండియా అనేది డైవర్స్ లో చాలా ముందుకెళ్ళింది అనడం అది ఎంతవరకు నిజం? కరెక్టే, అది ముందుకు వెళ్ళింది కాదు, ఇట్స్ గోయింగ్, వెళ్తూ ఉంది, ఇంకా వెళ్తూనే ఉంది. ఎందుకని మళ్ళా మన ఇండియాలో ఏంటంటే ఎక్కువగా మనం ఒక్కసారి పెళ్లి చేసుకుంటే కమిట్ అయి ఉండేవారు. ఇప్పుడు ఎక్కువ చూస్తే ఫ్యామిలీ కోర్టులలో డివోర్స్ వే ఎక్కువ పెరుగుతూనే ఉన్నాయి. అసలు నో కాంప్రమైజ్ అనేది జరుగుతూ ఉంది. ఎందుకు ఇంతలాగా ఇంక్రీజ్ అవుతా ఉన్నాయి డివోర్స్ రేట్ అనేది? ఒకటి మేడం, 2 ముందు మెయిన్ ఏంటంటే మైక్రో ఫ్యామిలీ, చిన్న కుటుంబాలు ఒకటి. 2 చెప్పే వాళ్ళకి చెడిపోయినట్టు కౌన్సిలింగ్ లేకపోవటం, ఓకేనా. 3 కొన్ని ఆర్థిక సమస్యలు, 4 అనారోగ్య సమస్యలు. అనారోగ్య సమస్యలు కూడా ఉంటున్నాయి. ఎందుకంటే పీసీఓడి ప్రాబ్లమ్, ఈ అబ్బాయికి ఇంపార్టెంట్ రావటం, దానికి ఎరక్షన్ లేకపోవడం, పిల్లలు పుట్టకపోవటం, సెక్సువల్ సామర్థ్యం లేకపోవటం, తర్వాత మెంటల్ కండిషన్స్, స్ట్రెస్ గురి కావటము, తర్వాత నైట్ యాక్చువల్గా మన జనాభా ఎప్పుడైతే ఎవల్యూషన్ స్టార్ట్ అయింది 30 లక్షల సంవత్సరాలు అయింది. 30 లక్షల సంవత్సరాల్లో ఏ మనిషి కూడా నైట్ ఎప్పుడు ఇంత నిద్రపోయిన సందర్భాలు, నిద్ర లేకుండా ఉన్న సందర్భాలు, నైట్ ఆల్ చేసిన సందర్భాలు కేవలం ఈ 15-20 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాల నుంచి. మానవుడి కానించి కూడా బ్రిటిషర్స్ కాలంలో కూడా 7 గంటలకల్లా లైట్లు ఆర్పుని పడుకునేది. అవునండి, అవును. పొద్దున్న లేచి తెల్లవారుజాము 4 గంటలు, మా చిన్నప్పుడు కూడా పొద్దున్న మేము 7 గంటల పడుకుంది మా ఊర్లో. తెల్లవారుజాము 4 గంటలు లేచి మా బరిగొడ్లకు మేత గీత తీసుకుని చేసుకున్నాం. ఈ రోజు కూడా మేము అదే చేస్తాం. నైట్ షిఫ్ట్లు ఎప్పుడైతే మారిపోయినాయో మనలో తెలియని కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, స్ట్రెస్ హార్మోన్స్, వీటన్నిటి వల్ల కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంటే 30 లక్షల తర్వాత ఎవల్యూషన్ స్టార్ట్ అయింది, అదొకటి మెయిన్. 2 ఆర్థిక సంబంధమైన విషయాలు, ఈఎంఐలు మెయిన్ కూడా ప్రాబ్లం. ఈఎంఐలు కూడా మీకు స్ట్రెస్ కూడా తెలుసా? ఈఎంఐలు కూడా స్ట్రెస్. వీళ్ళు తొందరపడతారు, వీళ్ళకి వచ్చే ₹1,00,000 జీతం ఉంటుంది, వీళ్ళు ముందే క్యాలిక్యులేషన్ వేసుకునేసరికి ఈఎంఐలు కట్టి ఇల్లుకి తీసేసుకుంటారు, కార్లు ఇల్లు అన్ని తీసేసుకుంటారు. తీసుకున్నది ఈఎంఐ కట్టకపోతే టార్చర్ పెడతాడు, ఆ టార్చర్ ఈఎంఐ చూపిస్తాడు, ఏం టార్చర్ ఈఎంఐ చూపిస్తాడు. ఇంకోటి చెప్పనా, మీరు ఏమనుకోకపోతే ఈ జొమాటోలు, వేరే పేరు నాకు తెలియలేండి, అవి ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కూడా డైవర్సల్ అవుతుంది తెలుసా? వాటికి వీటికి సంబంధం? రైట్, మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు స్విగ్గీలు టమాటాలు లేవు అనుకుందాం, వాళ్ళ మీద కేసు చేస్తారేమో నాకు తెలియదు, కానీ టమాటాలు ఏమి లేవు అనుకుందాం, ఊహించుకుందాం ఒకసారి. ఫుడ్ డెలివరీ యాప్స్ ఏం లేవు. అప్పుడు ఏమైంది, మూడు పిల్లలు ఏం చేస్తారు, అమ్మాయి నువ్వు అన్నం వండవే అంటే అలాగే బాబా అంటే మామూలుగా జనరల్ మా ఇంట్లో జరిగేది. అమ్మాయి అన్నం వండవే, సరే బావా పోయి చికెన్ తేపో బావా అంటే పోయి చికెన్ తీసుకొచ్చి, అమ్మాయి కూరగాయలు నేను అన్నం వండు, నేను టమాటాలు కట్ చేస్తా, ఓకే బాబా. పిల్లలు కొత్తలో స్టోరీ చెప్తాను, పిల్లలు ఉంటే పిల్లలు ఏదో అందిస్తారు, అది వేరే. అలా వండుకునే యూనిట్ ఎలా ఉంటుంది, ఐక్యత ఒకటి ఉండేది. ఐక్యత ఉంటుంది. నీ రూమ్ లో నువ్వు యాప్లో ఒకటి పెట్టేసుకొని, ఆ రూమ్ లో ఆయన పెట్టేసుకొని అది తినాడు పడేసేస్తే. ఇప్పుడు ఈ ఇట్లా వల్ల ఏమవుతుందంటే భార్య భర్తల మధ్య ఉన్న యూనిటీ దెబ్బతింటుంది. ఇప్పుడు నాకు ఒక 50,000 వస్తున్నాయి, ఇంకొక 50,000 వస్తున్నాయి, జొమాటో 500 పడేస్తే బిర్యానీ వచ్చేస్తుంది, కథం. ఫోన్ చేస్తారు, తీసుకున్నారు, తింటున్నారు, అయిపోయింది, కథం. మీ మధ్య ఉమ్మడిగా ఐక్యత ఎక్కడ ఉంటుంది, ఆ ప్రేమలు ఎక్కడ ఉంటాయి? అవునా కదా? సరే, అది వదిలేద్దాం, అది కూడా వదిలేసి. ఇంకొకటి, అసలు వంట పూర్వం రోజుల్లో పెళ్ళికి వెళ్ళినప్పుడు, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, అమ్మ వంటొచ్చు అమ్మ అనేవాడు, వచ్చు అనేది. ఒక పాట వచ్చాలి, పాట వచ్చు అంటే సంగీతం రావాలని కాదు, ఆ వాయిస్ సరిగ్గా ఉందా లేదా, మూగుదా, మంచిదా అని దాని ఉంది. నడమమ్మ అటు నడమమ్మ అనేవాడు, ఎందుకంటే ఆయన కాలు ఎట్లా ఉండేది ఏంటంటే. సో ఇవన్నీ కూడా ఎంతంటే చాలా మారిపోయింది. ఉన్న పరిస్థితులు అసలు ట్రెండింగ్ లేదు. ఆ పెళ్లి చూపులు అనేవి నడుస్తున్నాయి ఇప్పుడు ఏమన్నా అక్కడన్నా, నాకు తెలిసి మన ఉన్నాయో లేవో నాకు తెలియదు. సో నేనేమన్నానంటే ఇవన్నీ కూడా ఒక మన ఆచార వ్యవహారాలని చూడండి. కొన్ని దేశాలు ఉంటాయండి, కొన్ని దేశాల్లో కొన్ని తెగలు ఉంటాయి. ఆ తెగలు ఎంత మొరనిటీ ఉన్నా కూడా ఆ యొక్క ఆచారాలు వదిలిపెట్టరు. కొన్ని అస్సాంలో కానీ కొన్ని దేశాల్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో అది స్వాజిలాండ్ అనే దేశంలో మహిళలందరూ కూడా తన ఫెస్టివల్ ఉంటుందంట, తన రాజు విషయంలో పైన టాప్లెస్తో డ్యాన్స్ చేయాలి. అది కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చిన ఆచారం. వాళ్ళు దేవుడితో లెక్క చూసుకుంటారు, ఆయన కూడా దేవుడు లెక్క చూస్తారు, తల్లి కింద లెక్కే కదా. అలాంటి సంస్కృతి ఈరోజు కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. అట్లానే మన దేశంలో కూడా సంస్కృతి సంప్రదాయాలు చాలా గొప్పగా నడుస్తున్నాయి. ఈరోజు కూడా లేవని అట్లా, ఈరోజు కూడా చాలా మంది చక్కగా ఉంటున్నారు. కాకపోతే కొంచెం చిన్న విషయాల్లో కౌన్సిలింగ్ లేకపోవటం వల్ల, అలాగే సరైన సపోర్ట్ లేకపోవటం వల్ల, అత్యాశ ఉండటం వల్ల, తినే ఫుడ్లో కల్తీల వల్ల, ట్రాఫిక్ జామ్ కూడా మానసిక వేదన తెలుసా మీకు? తెలుసా? ట్రాఫిక్ జామ్ కూడా స్ట్రెస్. సో ఇవన్నీ కూడా చాలా రీజన్స్. అంటే కొన్ని సంస్కృతులు అన్నంత మాత్రం అవి కరెక్ట్ అని కాదు కదా. కొన్ని సంస్కృతులు ఉంటాయి, వాళ్ళకి ఫస్ట్ బిడ్డ పుడితే బలి ఇవ్వాలని చెప్పేసి అలాంటి కొంతమంది. ఇప్పుడు రాజా రామ్మోహన్ రావు గారు సతీ సాగమనం ఉంది,
బాల్య వివాహాలు ఉన్నాయి అని అప్పుడే పోరాడు అవన్నీ మా తీసేయండి. సంస్కృతి ఉంది అంటున్నా, అదే అంటున్నా. సంస్కృతి అంటే సంస్కృతులు అనేది అభివృద్ధి చెందే విధంగా ఉన్న సంస్కృతి గురించి మాట్లాడుతున్నాం కానీ సివిలైజేషన్ గురించి. అంతే తప్ప అకారణంగా బలేవు మనం అంటే సార్ ఇప్పుడు పెళ్లి చూపులకు అదే అంటున్నా, మనం ఖండించాల్సి we have to 100% ఖండిస్తాం. ఇప్పుడు వాళ్ళ ఇది మా కల్చర్ అంటే మీది మాకేం చెప్పేది అని చెప్పేసి ఒక ఊర్లో ఉంటది, అమ్మాయిలు ఈ టైంలో బయట కనిపిస్తే ఎవరికైనా వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది, సొంతం వద్దనేది అది కరెక్ట్ అండి. అలాంటిది మనం నేను చెప్పేది అది మూఢాచారం అంటారు. మూఢాచారం, మూర్ఖత్వం, దాన్ని ఖండించాల్సింది. నేను అది అట్లా కాదు, మంచి పద్ధతులు అంటారు, సంస్కృతి సాంప్రదాయాలని మంచి పద్ధతులు. అది ఇప్పుడు అమ్మాయిని టెస్ట్ చేస్తారు, ఇప్పుడు పెళ్లి చూపులకు వస్తే అమ్మ పాడు నడువు ఇట్లా. మరి అబ్బాయిలకు అప్పట్లోనండి, ఇప్పుడు కాదు, అప్పట్లో అప్పట్లో అంటే ఆమె ఒక ఐటమ్ లా, ఒక ప్రోడక్ట్ లాగా నువ్వు పాడతావా, అప్పట్లో అలా ఉండేది. కానీ తర్వాత మీకు విషయం చెప్తాను, అంత ముందు కూడా మా తాతలు వాళ్ళు చెప్పేవాళ్ళు అబ్బాయిని కూడా టెస్ట్ చేసేవాళ్ళంట, అబ్బాయి నడవమని. ఇంకోటి అతని సెక్స్ సామర్థ్యం కోసం కూడా పలచటి లుంగీలు కట్టేవాళ్ళంట అప్పట్లో, అతని యొక్క లోపల అవయవాలు కరెక్ట్గా ఉన్నాయో లేవా అని చెప్పడం కోసం. పెళ్లి సందర్భంలో పలచటి టవల్స్ ఉంటాయి కదా, అదే లుంగీలు, అదే అందుకని మనకు లుంగీ సాంప్రదాయం వస్తుంది. పెళ్ళప్పుడు పంచి కట్టడానికి కారణం అదే, అంటే అతని యొక్క అవయవాలు కరెక్ట్గా ఉన్నాయో లేవా అని. దానికోసం కూడా అతన్ని పలచటి బట్టలు కూడా కట్టేవాళ్ళంట. కానీ తర్వాత మారింది అనుకుంటుంది, ట్రెండ్ మారింది, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేనేమన్నా అలాంటి ఆచారాన్ని దురాచారాన్ని మనం ఖండించాల్సిందే. కానీ అప్పట్లో కూడా ఈ మగపిల్లవాళ్ళు ఎంత పని చేసేవాళ్ళు మీకు తెలుసో లేదు, కొన్ని పాత సినిమాలు చూడండి, అయ్యా నువ్వు ఎంత వ్యవసాయం చేసేవాడు అయ్యా, ఎంత అరక దున్నుతావు, ఎంత అరక దున్ని, వీళ్ళు కూడా అడుగుతారు ప్రశ్నలు, ఎన్ని ఒడ్లు తీయగలుగుతావయ్యా, ఖచ్చితంగా నీకు అదొచ్చా ఇదొచ్చా అని అడిగేవాళ్ళు వాళ్ళు కూడా. అవునమ్మా నేను ఇన్ని ఒడ్లు తీసేవాడిని, లేకపోతే ఇన్ని చేయగలుగుతా, ఇది అరక దున్నుతా, సార్లు భర్త అని చెప్పేవాళ్ళు. పాత సినిమా చూడండి, ఎన్టీఆర్ సినిమాలు వస్తుంది మీకు, అవన్నీ రెండు వస్తాయి, వయసు వరుస రెండు ఉంటాయి. అమ్మాయిని వీళ్ళు ప్రశ్నించేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా పెళ్లి చూపులు అంటే ఏం ఉండదండి, అమ్మాయి ఏం మాట్లాడొద్దు, రావాలి అక్కడ కూర్చోవాలి, అత్తగారు మామయ్య గారు అబ్బాయి. అది కాదండి, అది దాన్ని అత్తగారు అది మన సినిమాలో చూడొస్తాం, బయట చూస్తాం, మనకు తెలియదు, బయట కూడా అంతే, నాకు తెలియదు. కానీ అలాంటి సందర్భాల్లో జరిగినప్పుడు అబ్బాయిని కూడా ప్రశ్నించాలి కదా. నేను అదే అంటే మన దగ్గర లేదు కదా, అమ్మాయి ప్రశ్నించొద్దు, జస్ట్ కూర్చుంటది. అదే ఇప్పుడు జరుగుతుంది కదా, ఇద్దరు బయట చూస్తున్నారు. ఇప్పుడు ఆ రకంగా జరుగుతున్నాయి అమ్మాయిల మీద అని చెప్పేసి చాలా మంది అమ్మాయిలు ఇంకా రియలైజ్ అయ్యి లేదండి, డామినేషన్, మేల్ డామినేషన్ నుంచి బయటపడి వాళ్ళకు వాళ్ళు మేల్ డామినేషన్ గురించి బయటపడి వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు స్వతంత్రంగా వాళ్ళు చదువుకొని ఒక జాబ్ సంపాదించి నిజంగా నాకు కరెక్ట్ అయిన పార్ట్నర్ దొరికినప్పుడే చేసుకుంటాను ఉంటున్నారు. అదేనమ్మా నేను చెప్పేది, ఆ రెవల్యూషన్ రావటం మనం ఆహ్వానించదగ్గ పరిణామమే. నేను ఏమంటానంటే అప్పట్లో అలా జరిగినప్పుడు అబ్బాయి సామర్థ్యాన్ని కూడా అంచనా వేసుకునేవాళ్ళు, ఇద్దరు కలిపి పెళ్లి చేసుకునేవాళ్ళు. చేసుకున్నప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ తప్పులు చేస్తే ఆ వెనకరకాల ముసలోళ్ళు, ఇటు పక్క పెద్ద తాతలతో ఉండేవాళ్ళు, అటు పక్క లేడీస్ కూర్చునేవాళ్ళు, ఇద్దరు క్లాసులు పీకేవాళ్ళు, అవసరమైతే అది ఇదని మాట చెప్పి కలిపేవాళ్ళు. మీకు అక్కడ కౌన్సిలింగ్ సరిపోయేది, ఇక్కడ దాకా రాదు. లేదు మహా అయితే ఊళ్ళో రచ్చబండ కాడ కూర్చోబెట్టి సినిమా, అందుకు పెదరాడి సినిమా పంచాయతీ అప్పుడు చూసే 90s సినిమాలు ఉన్నాయి కదా, ఎరా ఏం జరిగిందిరా, ఎరా అబ్బాయి ఏం జరిగింది, మీ ఇద్దరిని కలవండరా అని చెప్పి సినిమాలు ఉంటాయి. సో అట్లా ఆ సన్నివేశాలు జరుగుతుండే అప్పట్లో. ఇప్పుడు అవి లేవు కదా, అలా చెప్పేవాళ్ళు లేరు కదమ్మా. కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్తే 20,000 తీసుకుంటారు గంటకి, ఆ డబ్బులు ఇచ్చిన ఉపయోగం లేదు కదా. అనుభవం వేరు, చెప్పడం వేరు. సో ఇవన్నీ అంటారా కారణాలు? ఇవన్నీ రీజన్సే కదా. అది ఏ లేదండి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించకపోవటం, ఒకళ్ళ గురించి ఒకళ్ళు టైం స్పెండ్ చేయలేకపోవటం, ఏంటి ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏదైతే నేనున్నానని భరోసా ఇవ్వకపోవటం, ఏంటి నీకేం కాదు నేను వెనక నువ్వు ఎంతవరకైనా నేను చూసుకుంటా అని చెప్పి ఆ సినిమా ఉంటుందండి, వెంకటేష్ గారు మీనా గారి సినిమా ఉంటుంది. అంటే నేను ఎందుకు సినిమాల గురించి చెప్తున్నా అంటే ఇవన్నీ చిన్నప్పుడు చూసి, ఇప్పుడు కొత్త సినిమా నాకు తెలియదులేండి, అప్పుడు చూసినా చెప్తున్నాను. ఇప్పుడు సినిమాలు చూసి 20 years అవుతుంది, నాకెంత టైం ఎక్కడ ఉంది. అంటే నేనేమనంటే అప్పుడు కుటుంబ నేపథ్య సినిమాలు కానీ ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ పదం ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు నలుగురు కూర్చొని ఒక సినిమాలు చూసేవాళ్ళం, ఫ్యామిలీ టీవీ వస్తే టీవీలో కూర్చొని చూసేవాళ్ళం. అప్పుడు యొక్క కుటుంబ ప్రభావం సినిమాల మీద ఉండేది, సినిమా ప్రభావం కుటుంబాల మీద ఉండేది, కల్చర్ మీద ఉండేది, సంస్కృతి మీద ఉండేది, తినే ఆహారం మీద ఉండేది. ఓకేనా మేడం, మనం చేసుకునే వంటకాల్లో కూడా ఉండేది. ఇవన్నీ కలిపి 10 మంది కూర్చొని ఉండేది. మా ఊళ్ళో చెట్ల కిందకి వెళ్తారు, మరి మీ ఊళ్ళో వెళ్తుంది. కొన్ని ఊళ్ళల్లో చెట్ల కిందకి వెళ్తాం అందరం, అది కార్తీక మాసం వన సమారాధన లాగా, ఫ్యామిలీ మీట్ లాగా అందరు కలిపి ఊరంతా డప్పు వేసుకుంటా అందరూ నెత్తిన అన్ని పెంచుకొని చెట్టు కింద పోయి అన్నం వండుకొని తిని నీకు పెట్టి వాళ్ళకి పెట్టి ఉండేవి. ఇప్పుడు తగ్గింది జనాభా, అప్పుడు కూడా ఉంది కానీ అంత లేదు. ఇప్పుడు క్యాటరింగ్ అయిపోయింది. అంటే సార్ ఇప్పుడు ఏంటంటే ఇద్దరు జాబ్ చేస్తున్నారు, 9 to 5 సోషల్ అవేర్నెస్ అనేది మనిషిని కలిసే పదాలు కానీ మనిషి వెలిగే విధానాలు కానీ తగ్గిపోయింది. ఎంతసేపు ఇప్పుడు ఏంటి ఆజాద్ బ్రాస్లెట్ వేసుకున్నాడా, లేదా ఆజాద్ ఈ వాచ్ తెచ్చుకున్నా, ఆజాద్ ఇది చూస్తారు తప్ప
పూర్వం రోజుల్లో ఏంటంటే ఎంతమంది పిల్లలు అనే పరిస్థితి ఉండేది. అమ్మ ఎంతమంది పిల్లలు అందరు కులాసగా ఉన్నారా అని అడిగేది. ఇప్పుడు ఊరికి పోగానే ఏ కారు కొన్నావు, ఏడ ఇల్లు కొన్నావు, ఏడ అపార్ట్మెంట్ కొన్నారా, తీసుకున్నారా, చేశారా అంటే ఈ యొక్క ఇవన్నీ ఎట్లా వచ్చినాయంటే గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ వల్ల ఈ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఈ కొన్ని నాటికలతో సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కుట్ర కుతంత్రాలకు సంబంధించిన నాటికలు అయితే చెప్పండి వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. చూడండి మీరు టీవీలో అత్త కోడలు కొట్టుకునేది అయితే ఉన్నాయనుకోండి, వాడు హిందుస్థాన్ లేబర్ కంపెనీ ఏదో కంపెనీలు XYZ కంపెనీ అన్ని స్పాన్సర్ చేస్తాయి, XYZ కంపెనీ. ఇప్పుడు అలా కాకుండా మీకు మంచిగా ప్రేమగా ఉండాలి, కలిసి ఉంటే కలసుకొని సినిమా చూశారు ఎన్టీఆర్ది, అలాంటిది తీయమనండి ఇప్పుడు ఎవడో దానికి స్పాన్సర్ చేసే వాళ్ళు కూడా ఉండరు. మరి అలాంటి మంచి సినిమాలు అలాంటి అంటే నేను ఏమన్నానంటే ఇక్కడ కల్చర్ ప్రభావంతో పాటుగా సామాజిక, ఆర్థిక, సాంఘిక ఈ కోణాలతోనే మనం చూడాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి దీనికి ఒక రెవల్యూషన్ రావాలి అంటే దీనికి ఏ రెవల్యూషన్ అక్కర్లా, మనకు మనమే మారిపోతే సరిపోతుంది. పెద్దగా దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.